మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. పెడన నియోజకవర్గం, పెడన జోగి రమేష్ ఇలాఖా, ఆయన ఇప్పుడు పెడనలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉప్పాల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, కాగిత వెంకటరావు గారి వారసుడు, వాళ్ళ అబ్బాయి. ఏంటి ఎలా ఉండొచ్చు పోటీ? ఇతను పార్టీ అధికారం లేకపోయినా ప్రజల్లో ఉన్నాడు. వీళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. ఈయనకి టికెట్ ఇస్తారు లేదనే పరిస్థితి నుంచి కూటమి నుంచి టికెట్ తెచ్చుకోగలిగారు. స్టార్టింగ్ లో బోరగడ్డ వేదవ్యాసు వ్యతిరేకంగా చేస్తారేమనే ఇది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు పిలవటం, కూటమి పొత్తులో భాగంగా కలిసి పనిచేయటం వల్ల ఇక్కడ సీటు పక్కాగా కాగిత కృష్ణప్రసాద్. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఏ కార్యక్రమాల్లో వెళ్తారనే భావన ఉంది. ఇక్కడి నుంచి జోగి రమేష్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు? జోగి రమేష్ గారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, నాయకుడి మీద, అభ్యర్థి మీద వ్యతిరేకత, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఏదైనా ఆ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే జనసేన అక్కడ ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్, జనసేన పోటీ చేద్దామని అనుకుంది. ఇక్కడ జనసేన అభ్యర్థుల మీద కేసులు పెడుతూ వాళ్ళు వేధించడం, రకరకాల పారామీటర్ మీద జనసేనకి ఇన్ఛార్జే వైసీపీలో గెలిచిపోయారు. ఏదైతే కానీ వాట్ చూసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉప్పాల రమేష్ ఓడిపోతున్నారు, కాగిత కృష్ణప్రసాద్ ఇక్కడ పెడ నుంచి గెలుస్తున్నారు అనమాట. రైట్. అంటే కాగిత అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కాపులు, ఇక్కడ వెంకటరావు గారు కూడా మంచి ఆయన విప్ గా పనిచేసి ఉన్నాడు. తర్వాత ఇక్కడ పెడనండి రవి గారు కాపులు 26% ఉన్నారు. తర్వాత శెట్టి బలిజలు 21%, మత్స్యకారులు 13% ఉన్నారు. తర్వాత పద్మశాలి 10% ఉన్నారు, మాలా 7%. ఈ విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నాన్నగారికి ఉన్న పేరు కావచ్చు, ఈయన నిత్యం ప్రజల్లో ఉంటాడు, యువకుడు అనే పాయింట్లో కాగిత కృష్ణప్రసాద్ కూటమి కరెక్ట్గా పనిచేసింది. రైట్. నాట్ ఓన్లీ అంటే టీడీపీ అనే కాదు, జనసేన సపోర్ట్ అనేది ఇక్కడ కీలకం అండి. రైట్. ఆ సపోర్ట్తో కాగిత కృష్ణప్రసాద్ గెలవబోతూ ఉన్నారు పెడన్లో అనేది మీ ప్రెడిక్షన్. ఆత్మసాక్షి చెప్తోంది కాదు అని చెప్పి, వైసీపీ గెలుస్తుందని చెప్పి, పోల్ పల్స్ చెప్తోంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి. చూద్దాం మరి. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.